బస్సుల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బడా సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ ప్లాన్ చేశారని ఆరోపించారు. ఇక మీదట ఆర్టీసీలో ప్రభుత్వ ప్రమేయం ఉండదని, డ్రైవర్ల నుంచి కండక్టర్ల వరకు అంతా ప్రైవేటు పరం కానుందని అన్నారు. ఆర్టీసీ భూములను అమ్ముకోవడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. పాలన చూస్తుంటే ఆర్టీసీని అమ్మకతో పెట్టట్టున్నాడు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే కుట్ర కనబడతా ఉంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఇక ఆర్టీసీలో హైదరాబాద్లో ఆర్టీసీ కార్మికుడు ఉండడు. ఎలక్ట్రిక్ బస్సు వస్తే డ్రైవర్ కూడా ప్రైవేటోడే, కండక్టర్ ఉండడు, కార్మికుడు ఉండడు, డిపోలు ఉండయి, అంతా అమ్మకదొప్పుడే. మొత్తంగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తుంది. ఇవాళ ఆర్టీసీ ఇక లేకుండా అయి కనుమరుగయ్యేటువంటి ప్రమాదం కనబడతా ఉంది. హైదరాబాద్లో ఇలా కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సుల కాంట్రాక్టులు కట్టబెట్టడం కోసం ఈ కుట్రకు నువ్వు తెరలేపినవు. దానికి అందమైన ముసుగు పెడుతున్నావు ఎలక్ట్రిక్ బస్సులని. దాని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉంది. బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులు కట్టబెట్టే కుట్ర జరుగుతూ ఉంది.